ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ చుక్కకూర వేసి ఒక రకమైన పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చపాతీలు, అన్నం, ఇడ్లీలు దేనికైనా బాగుంటుంది. దీనికి కావాల్సినవి ఒక వంకాయ, పచ్చి వంకాయ. ఈరోజు చాలా కాస్ట్లీగా ఉన్నాయి కదండి, అందుకని కాల్చి చేయడానికి మనసు అప్పట్లేదు వాటిని కాల్చడానికి. అందుకని ఒక వంకాయ, తర్వాత ఒక టమాటో, కొంచెం చుక్కకూర, కొంచెం కరివేపాకు, కొంచెం ఆవాలు, మినపప్పు, కొంచెం శనగపిండి, కొంచెం చింతపండు, కొంచెం కారం, ఇందులో ఉప్పు, పసుపు వేసి పెట్టాను. ఇప్పుడు దీన్ని పోపు వేద్దాం. పోపుకి నెయ్యి వేసాను, కొంచెం వేద్దాం నెయ్యి. నేను పచ్చిమిరపకాయలు వాడట్లేదు, ఎర్రకారమే వేస్తున్నాను. ఎందుకంటే చూడండి, కరివేపాకు వేసి ఇలా కొంచెం ఇది టమాటో కూడా వేసేసుకోవాలి. టమాటో కూడా వేసేసుకుని ఇది కుక్కర్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే వంకాయని కొంచెం పేస్ట్ చేయాలి, అందుకని. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు ఉడికిపోయాయి. ఏం చేద్దామంటే ఇప్పుడు చుక్కకూర వేసేద్దాం. ఇందులో వేసి ఇందులో నీళ్ళే పోద్దాం. అది కలిసి అయిపోతుంది. వేసి కొంచెం చింతపండు, అంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది, కానీ కొంచెం చింతపండు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇది అంటే రోజు ఏదో ఒక కూర తినాలి, అందుకని చెప్పి కొంచెం ఎర్రకారం, కొంచెం వేయించిన మెంతిపొడి, ఒక పావు స్పూను అది వేసాను. ఇది వేసాక ఇప్పుడు ఈ శనగపిండి చూపించాను కదా, ఈ శనగపిండిని ఇలా నీళ్ళల్లో కలిపి ఇలా పోయాలి. చూడండి, వేసాక కొంచెం కలపాలి, కొంచెం తగ్గించాలి. ఇలా పిండి కలిపి శనగపప్పు మిల్లు పట్టించిన శనగపప్పు, మామూలు బజార్లో అమ్మే శనగపిండి కాకుండా మనం పచ్చి శనగపప్పు కొనుక్కుని పట్టించుకుంటే పిండి చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కల్తీ అని నేను చెప్పను, కానీ ఏమైనా ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఉడికింది కదా, బాగా దగ్గర పడింది. ఇలా పడ్డాక దీన్ని ఇందులో వంకాయని దీన్ని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. దీన్ని ఇది చూడండి, కాలిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, బాగా పొంగుతుంది కదా. శనగపిండి బాగా ఉడకాలి, ఇలాగా ఉడికితే బాగా డైజెస్ట్ అవుతుంది. మీరు శనగపిండి వేసుకోకపోతే కందిపొడివైనా వేసుకోవచ్చు, శనగపిండి కాకపోతే. ఆఖరికి ఎక్కువ నిలవ ఉండకూడదు అనుకుంటే ఇది వేసాక ఇది వేసేయాలి. ఇందులో వేసి ఇలా చేయాలి. ఇది వంకాయ పులుసు పచ్చడి చూసారు కదా, ఇంతే. ఉడికాక ఆకుకూర అవి కదా, బాగా ఉడికాక ఆపేయాలి. ఆపేసి మూత పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ.